ఛానల్ రత్న హోమ్మేడ్ పికిల్స్ వడియాలు కారపొడులండి. ఈరోజు నేను ఆర్గానిక్గా పండించిన చిక్కుడుకాయలండి. మా మిద్దె తోటలో అవి 2 అంగుళాలు చిక్కుడు ఉంటుందండి. అది గనుపు చిక్కుళ్ళు అంటారు. బాగా చెట్టు నిండా గుత్తులు గుత్తులు వస్తాయి. మా ఇంట్లో పండించామండి మేము. అవి ఈరోజు నేను పచ్చడి చేశానండి. నిలవ పచ్చడి చేశాను ఆ చిక్కుడుకాయలతోటి. అరకిలో తీసుకున్నానండి చిక్కుడుకాయలు. ఈనెలు శుభ్రంగా కడిగి ఆరపోసుకొని వాటిని ఈనెలు తీసేసి నూనెలో వేయించానండి. వేయించుకున్నాక అవి మనం పొంగు వస్తుందండి వేసినప్పుడు. ఆ పొంగు వచ్చిద్ది. తర్వాత అవి వేగినాక కొద్దిగా పొంగు ఆరిపోయిద్దండి. అప్పుడు మనం తీసేసుకోవాలి. మరీ మాడిపోయినట్టు ఎర్రగా రోస్ట్ లాగా చేసుకోకూడదు చిక్కుడుకాయని. అట్లా ఉన్నప్పుడు తీసేసుకొని మనం ఆరపెట్టుకోవాలి ఒక గిన్నెలో. ఆరిన తర్వాత ఈ గిద్దతోటి గిద్ద పోసానండి కారం. గిద్ద అంటే 100 గ్రాములు అన్నమాట. 100 గ్రాములు పడుతుంది ఇది. ఈ గిద్ద కారం పోసాను. 3/4 గిద్ద ఏమన్నా ఇది వేసానండి. ఉప్పు ఒక 4 టీ స్పూన్లు ఏమన్నా మెంతిపిండి వేసాను. ఒక 2 టీ స్పూన్లు ఏమన్నా 2 టీ స్పూన్లు మెంతిపిండి అండి. 2 టీ స్పూన్లు మెంతిపిండి, 4 టీ స్పూన్లు ఆవాల పిండి వేసాను. అవి వేసేసి చిక్కుడుకాయలులో పోసి కలిపాను. కలిపిన తర్వాత చింతపండు ఒక 100 గ్రాములు మనం పులిహోరకి ఉడకపెట్టుకున్నట్టు గుజ్జు తీసుకొని అది ఉడికించుకున్నాక చల్లారినాక ఇందులో కలిపేసేయాలి. ఈ మిశ్రమంలో మొత్తంలో కలిపేసి అప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. చిక్కుడుకాయలు వేయించిన నూనె ఉంటుంది కదా, అది చూసుకొని సరిపోయినంత, మళ్ళా చాలకపోతే మళ్ళీ కొంచెం నూనె వేసుకొని అది కాగినాక ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించానండి. తర్వాత ఎండుమిరపకాయలు తుంచేసి స్టవ్ ఆఫ్ చేశాను. చిన్నులపాయలు నలగొట్టి వేశాను. అప్పుడు దాన్ని తీసుకొచ్చేసి చల్లారినాక ఈ మిశ్రమంలో పచ్చట్లో కలిపేసేసి మనం కలపెట్టేసుకొని దర్బాలు ఒలుచుకున్నానండి. చిన్నులపాయలు మొత్తం 2 పాయలు ఏమన్నా దాంట్లో కొట్టేసాను తాలింపులో. ఇవి ఏమన్నా మొత్తం 100 గ్రాములు తీసుకున్నానండి. ఒక 3 పాయలు ఏమన్నా ఇట్లాగా దర్బాలు ఒలుచుకున్నాను. ఒలుచుకొని ఈ పచ్చట్లో వేసేసుకుంటున్నాను. వేసేసుకున్నాక మనం కలపెట్టేసుకొని 3వ రోజు మనం తిప్పుకుంటా ఉప్పు చాలకపోతే అప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ఒక్కసారి మనం మొత్తం ఉప్పు వేసేసామంటే అవి ఉప్పు కసిమవుద్ది. ఆ తర్వాత మనం ఏం చేయలేము. అందుకని ఉప్పు తక్కువే వేసుకొని చాలకపోతే 3వ రోజు తిరగ తిప్పుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు చూసి టేస్ట్ కలుపుకోవటమేనండి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. చపాతీల్లో తినచ్చు, రైస్లో తినచ్చు, మిల్లెట్స్లో తినచ్చు, దేంట్లోకైనా బాగుంటుంది ఈ చిక్కుడుకాయ పచ్చడి. ఇప్పుడు చిన్నులపాయలు వేసాను కదండి, అందుకని కలపెడుతున్నాను. కలపెట్టేసి మనం మూత పెట్టుకుంటే 3వ రోజుకి నూనె కొంచెం ఊరిద్దండి, పైకి తేలుద్ది. నాకైతే అరకిలో నూనె పట్టిందండి దీనికి. చాలకపోతే ఇంకా నూనె కావాలి అంటే 3వ రోజు చూసుకొని నూనె కాగబెట్టి దాన్ని చల్లారబెట్టి ఈ పచ్చట్లో కలుపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. మాకైతే తొందరగానే అయిపోద్ది. ఎవరన్నా అడిగినా కూడా నేను సేల్స్ చేస్తాను, మళ్ళీ పడతానండి. ఇది ఇప్పటికైతే అన్నీ సరిపోయినాయండి. పులుపు సరిపోయింది, కారం సరిపోయింది, ఉప్పు సరిపోయింది, అన్నీ సరిపోయినాయి వేసిన పాళ్ళన్నీ. అయితే
ఇవి చూసుకొని నూనె కానీ ఉప్పు కానీ 3వ రోజు ఇప్పటికి సరిపోయింది. ఆ రైస్లో కలుపుకొని చూసినాక చాలకపోతే కొద్దిగా ఉప్పు కలుపుకుంటే సరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మీరు కూడా తయారు చేసుకొని కామెంట్ చాట్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.